ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసము 30వ రోజు బహుళ అమావాస్య. ఈ రోజు పితృదేవతల పేరుతో అన్నదానము చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగిపోతాయి. ఈ రోజు నిషిద్ధాహారము, పగటి ఆహారము ఉసిరి. ఈ రోజు చేయవలసిన దానాలు నువ్వులు, తర్పణాలు. జపించవలసిన మంత్రం ఓం అమృతాయ స్వాహ, మమ నమస్త పితృదేవతాభ్యో నమః. కలుగు ఫలితం ఆత్మస్థైర్యం, కుటుంబ క్షేమం. కార్తీక పురాణంలోని 30వ అధ్యాయము 30వ రోజు పారాయణము. కార్తీక వ్రత మహిమ, ఫలశ్రుతి, ధర్మ సూక్ష్మ కథనము. నైమిసారణ్యంలోని ఆశ్రమంలోని మునులందరికీ సూత మహాముని తెలిపిన విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్ర గురించి విని ఆనందించిరి. సంతోషముతో మునిని 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మహామునులకు ఇంకను సంశయములు తీరకుండునందున సూత మహామునిని గాంచి కలిగి ముందు అర్షడ్ వర్గాలకి దాసులై అత్యాచారములు చేస్తూ జీవిస్తూ సంసార సాగరమున ఈదలేకున్నారు. అటువంటి వారు ఆచరించు తరుణోపాయము ఏదైనా ఉంటే సెలవీయండి. ధర్మములన్నిటిలోనూ ఉత్తమమైన ధర్మము ఏది? దేవతలందరిలోనూ ముక్తిని ఓసంగు దేవత ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలముని ఇచ్చే కార్యం ఏదైనా కలదా? ప్రతిక్షణము మృత్యువు వెంటాడుచున్నను మానవులకు సులభముగా మోక్షము పొందు ఉపాయమేమి? హరినామస్మరణ సదా చేయుచున్న మాకు ఈ సందేహములు గలవు కనుక వీనిని వివరించి తెలియజేయుము అని కోరిరి. సూత మహాముని వారి ప్రశ్నలను ఆలకించి, ఓ మహామునులారా, మీకు కలిగిన సందేహాలు తెలుసుకోవలసినవే. కలియుగంలో మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారాన్ని దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు చేసిన పుణ్య ఫలము లభించును. అలాగే దాన ధర్మాలు చేసిన ఫలము లభించును. కావున వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైనది అని శ్రీమన్నారాయణుడు వర్ణించిరి. ఈ వ్రతమును వర్ణించుటకు నాకు శక్తి చాలదు. సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా తెలియజేసేదను. కార్తీక మాసం నందు ఆచరించవలసిన పద్ధతులు తెలియజేచున్నాను. శ్రద్ధగా వినండి. కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు మోక్షము కలుగుటకు నదీ స్నానము ఆచరించవలేను. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి హరిహరాదులని పూజించవలెను. తన శక్తి కొలది దీపదానము చేయవలెను. ఈ నెల రోజులు నిలువ ఉండే పదార్థాలు తినరాదు. రాత్రిళ్ళు విష్ణు ఆలయాల్లో గాని శివాలయంలో గాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను. ప్రతిరోజు సాయంకాలము పురాణ పఠనం చేయవలెను. ఈ విధంగా చేసే సకల పాపాల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలు అనుభవింతురు. సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెల రోజులు ఈ విధంగా చేయువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండు కూడా ఆచరించకపోయినా ఆచరించు వారిని చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడువారు ఇహమందును అనేక కష్టాలు పాలు అగుదురు. జన్మాంతరము కూడా నరకములో బడి యమ కింకరుల చేతిన నానా హింసలు పొందుదురు. అంతేగాక అట్టివారు 100 జన్మలకు చండాలాది జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసంలో గంగా నదిలో గాని గౌతమి నదిలో గాని కావేరీ నదిలో స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖాలని పొద్దుటయేగాక జన్మాంతరమున వైకుంఠమునకే గుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసాలకెల్లా కార్తీక మాసము పవిత్రమైనది, అధిక ఫలము లభింపజేసేది. హరిహరాదులకి ప్రీతికరమైన ఈ మాసమున హరిహరాదులని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాస వ్రతము పుణ్యాత్ములు మాత్రమే చేయగలరు. వారికి చేయాలనే ఆలోచన కలుగును, కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా
చిరాకు అసహ్యము కలుగును. కనుక ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేతులారా విడవక ఆచరించవలెను. నెల రోజులు చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజు మీ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము గాని స్వయంపాకము గాని దానమియ్యవలెను. అట్లు చేసినచో నెల రోజులు చేసిన ఫలితము కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము దానము చేసిన, కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ పేదవాడైనను గొప్పవాడైనను ఆడైనా మగైనా ఎవ్వరైనా సరే హరినామస్మరణ చేస్తూ పురాణ పట్టణము చేస్తూ దాన ధర్మాలని చేస్తూ ఉంటే వారికి పుణ్యలోకాల ప్రాప్తి కలుగును. ఈ కథ చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వాసిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 30వ అధ్యాయము 30వ రోజు పారాయణము ఆఖరి రోజు పారాయణ సమాప్తము.